హర్రర్ స్టోరీస్ క్యాఫేకు మళ్ళీ స్వాగతం. ఈరోజు కథ ఒక జిన్ అనే భూతం చేసిన కిడ్నాప్ కేసు గురించి. అది కూడా ఒక పోలీస్ స్టేషన్తో సంబంధం ఉన్న కథ. ఈ కథ మొదలవుతుంది పాత పోలీస్ స్టేషన్ బేస్మెంట్ నుంచి. ఆ బేస్మెంట్లో ఎప్పుడూ ఏదో ముక్కు వాసన వస్తూనే ఉండేది. అది కేవలం మురుగుగాని దుమ్ముగాని కాదు, దానికంటే పాతదైన ఏదో వాసన. ఈ వాసన కాగితాలకు అంటుకుని ఉండేది. కొన్ని పసుపు పడ్డ ఫైళ్ల మధ్యలో, వంకర తిరిగిన జ్ఞాపకాల మధ్య చిక్కుకుని ఉన్న చనిపోయిన వారి పాత ఊపిరిలా. కానిస్టేబుల్ ఆమీర్ ఖురేషీకి ఆ పాత పోలీస్ స్టేషన్ బేస్మెంట్ అస్సలు నచ్చేది కాదు. అక్కడి గాలి తడి కాగితాల వాసనతో నిండి ఉండేది, మరియు ఇంకేదో పాతదైన వాసనతో, పేజీల మధ్యలో మరిచిపోయిన ఊపిరి చిక్కుకున్నట్టుగా. అతనికి అప్పగించిన పని చాలా సాధారణమైన పని. పాత ఎఫ్ఐఆర్ రికార్డులను డిజిటల్ చేయడం. ఏమీ ప్రత్యేకం కాదు. ఎంతవరకు? అతను ఫైల్ 302A తెరిచే వరకు. ఆ ఫిర్యాదు తేదీ జనవరి 1896. ఫిర్యాదు: నా కొడుకును జిన్ అనే దయ్యం తీసుకెళ్ళింది, కిడ్నాప్ చేసింది. ఆమీర్ ముఖంపై ఒక నిర్లక్ష్యపు చిరునవ్వు మెరిసింది. అతను పేజీలు తిప్పాడు. బాబు వయస్సు 11. మాయమైన సమయం సూర్యాస్తమయం తర్వాత. చివరిసారిగా కనిపించిన ప్రదేశం మసీదు వెనక ఉన్న మర్రి చెట్టు దగ్గర. ఆమీర్ కాసేపు షాక్లో ఆగిపోయాడు. ఆమీర్కు ఆ ప్రదేశం ఎక్కడో పరిచయంగా అనిపించింది. అతను ఆ గుట్టలో ఉన్న మిగతా ఫైల్స్ తీసుకున్నాడు. అప్పుడతను ఒక విచిత్రమైన ప్యాటర్న్ గమనించడం మొదలుపెట్టాడు. కేస్ నంబర్ 1926, కేస్ నంబర్ 1956, కేస్ నంబర్ 1986, కేస్ నంబర్ 2016. ప్రతి కేసు కూడా ఒకేలా ఉంది. పిల్లలు వయస్సు 11, మాయమైన సమయం సంధ్యా సమయం, ప్రదేశం అదే మర్రి చెట్టు, ఫిర్యాదు జిన్ అనే దయ్యం పేరు, శవం ఎప్పుడూ దొరకలేదు. మరొక విషయం కూడా ఉంది. ప్రతి తండ్రి సంతకం చేసిన ఇంటి పేరు ఖురేషీ. ఆమీర్ ఊపిరి నెమ్మదిగా మారింది. అప్పుడే అతని కళ్ళు 1956 ఫైల్ మీద పడ్డాయి. ఆ ఫైల్ లోపల ఒక పాత ఫోటో జారి బయటకు వచ్చింది. ఆ ఫోటోలో 5 పిల్లలు ఒక భారీ మర్రి చెట్టు ముందు నిలబడి ఉన్నారు. వారి ముఖాలు కొద్దిగా మసకబారిపోయినా ఇంకా కనిపిస్తున్నాయి. ఆమీర్ ఇంకా దగ్గరగా వంగి చూశాడు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. అదే కళ్ళు, అదే కనుబొమ్మ పైన గాయం. అదే గాయం తనకి కూడా ఉంది. ఆ ఫోటోపై ఎవిడెన్స్ అని ముద్ర వేసి ఉంది. మిస్సింగ్ చైల్డ్, డేట్ 1956. అది అసాధ్యం, అసంభవం. ఆమీర్ 1994లో జన్మించాడు. అప్పుడే అకస్మాత్తుగా గదిలోని లైట్స్ ఫ్లిక్కర్ అవ్వడం మొదలయ్యింది. అదే సమయంలో అదే రూములో ఉన్న పాత ల్యాండ్లైన్ ఫోన్ మోగడం మొదలయ్యింది. అది చాలా సంవత్సరాల క్రితమే డిస్కనెక్ట్ అయిపోయింది. ఆమీర్ ఫోన్ వైపు చూస్తూ నిలిచిపోయాడు. అది మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. చివరికి అతను ఫోన్ ఎత్తాడు. మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ఫోన్లో ఒక చిన్న పిల్లాడి గుసగుస. అంతే, లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఆమీర్ క్యాలెండర్లో గమనించిన అదే రాత్రి, ఈరోజు రాత్రే. ప్రతి ఫైల్లో ఉన్న అదే చంద్రదశ, 30 సంవత్సరాలకొకసారి వచ్చే అదే రాత్రి. ఇక వెంటనే బయటకు పరిగెత్తాడు. కారు ఎక్కి పాత మసీదు మైదానం వైపు దూసుకెళ్లాడు. తన గుండె భయంతో గట్టిగా కొట్టుకుంటుంది. ఆ మర్రి చెట్టు ఇంకా అక్కడే ఉంది. దాని వేర్లు భూమిలోకి పట్టుకున్న వంకరగా, ఎర్రగా, భయంకరంగా కనిపిస్తున్నాయి. గాలి కూడా దాని ఆకులుగా వేలాడుతున్న వేర్లను కదిలించలేకపోతోంది. అప్పుడే అతను గమనించాడు. చెట్టు కింద నేలపై మసకగా చెక్కబడిన ఒక చక్రం. అది చాలా కష్టంగా కనిపిస్తోంది. ఆ చక్రం చుట్టూతా కొన్ని పేర్లు చెక్కబడి ఉన్నాయి.
1896 అహ్మద్ ఖురేషీ, 1926 రహమాన్ ఖురేషీ, 1956 ఇమ్రాన్ ఖురేషీ, 1986 తారిక్ ఖురేషీ, 2016 బిలాల్ ఖురేషీ. చివరి పేరు కింద ఒక ఖాళీ స్థలం ఉంది, తవ్వబడి పూడ్చడానికి సిద్ధంగా. అదే సమయానికి గాలి వేయటం కూడా ఆగిపోయింది. ఇక చుట్టూతా నిశ్శబ్దం. అప్పుడే వెనుక నుండి అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఇక తను మెల్లగా తిరిగి చూస్తే అక్కడ ఒక అబ్బాయి ఆకారంలో ఏదో కనిపిస్తోంది. 11 సంవత్సరాల పిల్లవాడిలా, తనలాగానే, కానీ ఇప్పుడున్నట్టు కాదు. 11 సంవత్సరాల వయసులో ఉన్న ఆమీర్. ఆ బాలుడాకారం మెల్లగా అంటుంది, "నువ్వు మర్చిపోయావు." ఆమీర్ తలలో జ్ఞాపకాలు మెరుపులా మెరిపించాయి. 11 సంవత్సరాల వయసులో అతను 3 రోజులు కనిపించలేదు. గ్రామం వాళ్ళు చెప్పింది అతను కొండల్లోకి వెళ్ళిపోయాడని. అతని తండ్రి ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆమీర్కు ఆ చిమ్మ చీకటి, ఇంకా ఎర్రగా వేలాడుతున్న వేర్లు, చుట్టూతా గాలిలో గుసగుసలు, చూపిస్తున్న దారి మర్రి చెట్టు కింద తవ్వబడిన గొయ్యలోకి. అదే దారిలో గుసగుసలు చెబుతున్నాయి, ప్రతి 30 సంవత్సరాలకు ఒకరు ఇక్కడే మిగలాలి. ఆమీర్ అర్థం చేసుకున్నాడు. 11 సంవత్సరాల వయస్సులో అతను బ్రతికి బయటపడలేదు. అతన్ని ఎంచుకున్నారు. ఇక చావు తప్పదు. ఫైళ్లలో ఉన్నవాళ్లు బాధితులు కాదు, వాళ్ళు బదులుగా వచ్చినవారు. తరువాతి ఉదయం పోలీస్ స్టేషన్లో ఒక వార్త, కానిస్టేబుల్ ఆమీర్ ఖురేషీ మిస్సింగ్. అతను పూర్తి చెయ్యని డిజిటైజేషన్ ఫోల్డర్ కంప్యూటర్లో ఇంకా ఓపెన్గానే ఉంది. అందులో ఒక కొత్తగా స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఉంది. తేదీ ఈరోజు. ఫిర్యాదు, నా కొడుకును జిన్ అనే దయ్యం తీసుకెళ్ళింది, కిడ్నాప్ చేసింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు ఆమీర్ ఖురేషీ. మాయమైన పిల్ల వయస్సు 11. అటాచ్ చేసిన ఫోటోలో ఒక మర్రి చెట్టు కింద 5 అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ఒక్క స్థలం మాత్రం ఖాళీగా ఉంది. కేస్ 2016. మిస్సింగ్ చైల్డ్ ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నిలుస్తోంది. ఈ కేసు నిజంగా ముగిసిందా, లేక ఇంకా కంటిన్యూ అవుతుందా? కానిస్టేబుల్ ఆమీర్ ఖురేషీ 3 రాత్రుల క్రితమే అదృశ్యమయ్యాడు. ఎక్కడా ఎలాంటి విపత్తులు జరిగిన గుర్తులు లేవు. సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఎలాంటి రికార్డ్ లేదు. ఒక్క విషయం మాత్రం మిగిలి ఉంది. అతని టేబుల్పై కొత్తగా ప్రింట్ చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఫారం ఉంది. ఇప్పుడు ఈ కేసును పరిశీలించడానికి కొత్త సబిన్స్పెక్టర్ హమీద్ రజాను నియమించారు. అతను ఆ డాక్యుమెంట్ను పరిశీలించడం స్టార్ట్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఆమీర్ ఖురేషీ. విషయం కనిపించని చిన్న పిల్లవాడు. ఆరోపణ ఎదుర్కొంటున్నవాడు ఎవరు? అక్యూజ్డ్ కాలం ఖాళీగా ఉంది. కానీ ప్రింటర్ ట్రే మాత్రం ఇంకా మెల్లగా శబ్దం చేస్తూనే ఉంది, ఎదురు చూస్తున్నట్టుగా. హమీద్ కొంచెం కోపంగా, సీరియస్గా ఉన్నాడు. ఆ ఫిర్యాదు నమోదైన టైం 0217 AM. ఆమీర్ ఐడి కార్డ్ లాగ్ ప్రకారం అతను రాత్రి 11:40కి ఆర్కైవ్ రూంలోకి ఎంట్రీ ఉంది. కానీ ఎగ్జిట్ లాగ్ లేదు. హమీద్ బేస్మెంట్ ఆర్కైవ్స్కి వెళ్ళాడు. అక్కడ గాలి ముందు కంటే మరింత చల్లగా అనిపించింది. ఫైల్ క్యాబినెట్లు కొద్దిగా తెరిచి ఉన్నాయి, కదిలించి కిలికినట్టుగా. అతను ఖురేషీ పేరుతో ఫైళ్లు వెతకడం ప్రారంభించాడు. కానీ కొత్త ఫైల్కి ఎలాంటి ఫిజికల్ ఫోల్డర్ లేదు. సిస్టంలో మాత్రం ఒక డిజిటల్ ఎంట్రీ ఉంది. కేస్ నెంబర్ చివరి 2 అంకెలు కరప్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ నిజానికి అవి దాచబడ్డాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆర్కైవ్ రూంలో ఉన్న పాత టైప్రైటర్ టైప్ చేయడం ప్రారంభించింది. హమీద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ అతని తప్ప మరెవ్వరూ లేరు. ప్రతి టైపింగ్ సౌండ్ శవపేటికపై కొట్టే హ్యామర్లా ప్రతిధ్వనించింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఒక పేజీ నెమ్మదిగా పైకొస్తోంది. అక్షరం తర్వాత అక్షరం. MISSI
చివరి క్వశ్చన్ మార్క్ మాత్రం మిగతా అక్షరాల కంటే బలంగా సౌండ్ వచ్చింది. లైట్లు ఫ్లిక్కర్ అవుతున్నాయి. అప్పుడు మరో లైన్ కనిపించింది. ఇక హమీద్కి భయంతో శ్వాస వణికింది. హమీద్కొక ప్యాటర్న్ అర్థమవుతోంది. దాన్ని బయట పెట్టాలని అనిపించింది. అతను డిజిటల్ రిజిస్ట్రీని మళ్లీ ఓపెన్ చేశాడు. కంప్లైనెంట్ హిస్టరీ కింద కొత్తగా ఒక టైం లైన్ కనిపించింది. ప్రతి 30 సంవత్సరాలకొకసారి ఒక ఫిర్యాదుదారుడు, ఒక పిల్లవాడు, ఒక అదృశ్యమవడం. కాని నిజమది కాదు. ఎప్పుడూ ఫిర్యాదుదారుడే తదుపరి నిందితుడవుతాడు. ఈ సిస్టమ్ నేరాలను రికార్డ్ చేయడం లేదు, నమోదు చేస్తోంది. తరువాత చూసిన ఫుటేజ్లో అసాధ్యమైన దృశ్యం కనిపించింది. ఫిర్యాదు నమోదు చేసిన సమయానికి ఆమీర్ కారిడార్లో నడుస్తూ కనిపించాడు. కాని అతనొక్కడే కాదు. అతని వెనుక భూమిని తాకకుండా కదిలే ఒక నీడ ఆకారం ఉంది. ఆ నీడ ఆర్కైవ్ రూమ్ తలుపు దగ్గర ఆగిపోయింది. ఆమీర్ లోపలికి వెళ్ళాడు. నీడ మాత్రం లోపలికి రాలేదు. అది అక్కడే నిలబడి ఉంది, ఏదో ఒకదాన్ని కాపాడుతున్నట్టుగా. తరువాత హమీద్కు ఒక విషయం అర్థమైంది. కొన్ని వారాల క్రితం ఆమీర్ నమోదు చేసిన అసలు ఎఫ్ఐఆర్ను అతను మళ్లీ చూశాడు. అది దెయ్యం కిడ్నాపింగ్ ఫిర్యాదు గురించి. అప్పుడు అతను ముందు మిస్ అయిన ఒక విషయం గమనించాడు. దాదాపు కనిపించని విధంగా చిన్నపిల్లల వేలిముద్రలు ఉన్నాయి. అవి దాదాపు ఆమీర్ సంతకంపై ఉన్నాయి. ఆ ఫారం అతనొక్కడే రాయలేదు, ఎవరో అతని ద్వారా పూర్తి చేశారు. వెంటనే హమీద్ ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. మట్టిలో మసకగా చెక్కబడిన ఒక చక్రం అక్కడే ఉంది. కానీ ఇప్పుడు 2016 కింద ఒక కొత్త పేరు కనిపిస్తోంది. మట్టిలో ఇప్పుడే ఫ్రెష్గా చెక్కినట్టు. దాని కింద ఒక చిన్న ముద్ర, ఒకరక్కడ సంవత్సరాలుగా నిలబడి ఉన్నట్టు. హమీద్ వెనుక ఏదో ఉన్నట్లు అనిపించింది. ఒక నిశ్శబ్దమైన గాలి తన చెవిలో మెల్లగా చెబుతోంది, ప్రతి ఫైల్కి ఒక సాక్షి అవసరం. తన గుండె దడదడ కొట్టుకుంటోంది. హమీద్కి జ్ఞాపకాలు మెరుపులా మెరిపించాయి. చాలా మసకగా, లోతుగా దాచబడి ఓ జ్ఞాపకం. అతను 11 వయసులో ఒక రాత్రి అతను కూడా కనిపించకుండా పోయాడు. ఆ విషయం గురించి అతని కుటుంబం ఎప్పుడూ మాట్లాడలేదు. అతనికి గుర్తొచ్చింది. చెట్టు వేర్లు, చిమ్మ చీకటిలో ఒక స్వరం ఎలా వినడం నేర్పింది. మరుసటి ఉదయం పోలీస్ రిజిస్ట్రీలో ఒక కొత్త డిజిటల్ అలర్ట్ కనిపించింది. కేస్ నెంబర్ 20XX, ఎఫ్ఐఆర్ నెంబర్ XX, స్టేటస్ యాక్టివ్, కంప్లైనెంట్ హమీద్ రజా, సబ్జెక్ట్ మిస్సింగ్ చైల్డ్, సీసీటీవీ ఫుటేజ్లో 0217 AM. హమీద్ ఆర్కైవ్ రూంలో నిలబడి ఒక్కడే టైప్ చేస్తున్నాడు. కాని అతని వెనక మళ్ళీ ఆ నీడ ఈసారి మరింత సహనంగా ఎదురుచూస్తోంది. కొన్ని కేసులు దర్యాప్తు చేయబడతాయి, కొన్ని వారసత్వంగా వస్తాయి, మరికొన్ని ఎంచుకోబడతాయి. కేస్ నంబర్ 2020, ఎఫ్ఐఆర్ నంబర్ 2020, మిస్సింగ్ చైల్డ్. ఈ కేసు కేవలం ఒక రాత్రిపాటు మాత్రమే యాక్టివ్గా నమోదైంది. రాత్రి 2:17 సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. స్టేటస్ క్లోజ్డ్. రికవరీ లేదు, అరెస్టు లేదు, వివరణ లేదు. ఒక్క కొత్త ఆర్కైవ్ ఎంట్రీ మాత్రమే. 1896 ఒరిజినల్ రికార్డు మళ్లీ తెరవబడింది. హమీద్ మిగతా ఫైళ్ల కంటే జాగ్రత్తగా దాచిన మొదటి ఎఫ్ఐఆర్ను కనుక్కున్నాడు. ఆ పోలీస్ స్టేషన్ కంటే కూడా పాతదది. ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ పాతబడిపోయి ఎలిసిపోయి ఉన్నా కానీ కొంచెం చదవగలిగేలా ఉన్నాయి. తేదీ జనవరి 1896. ఫైల్ చేసినవారు అహ్మద్ ఖురేషీ. ఆ ఫిర్యాదులో జిన్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
అదింకా ఏదో దాని గురించి రాసి ఉంది. మర్రి చెట్టు కింద ఉన్న ఒక నీడ దాని ఆకలి తీర్చమని అడిగేది. ఆ రికార్డులో ఒక కరువు గురించి ఉంది. పిల్లలు చనిపోతున్నారు, పశువులు కుళ్ళిపోతున్నాయి. గ్రామ పెద్దలందరూ ఆ మర్రి చెట్టు కింద చేరుకుని ప్రాణాలు కాపాడమని వేడుకున్నారు. ఆ రాత్రి ఆ మర్రి చెట్టు కింద ఉన్న ఆ నీడ దయతో కాకుండా షరతులతో దాని ఆకలి తీర్చమని చెప్పింది. 1896 రికార్డు ప్రకారం బతుకుదెరువు కోసం పెద్దలు ఒక పిల్లవాడిని బలి ఇచ్చారు. చెట్టు వేరు చీలిపోయాయి. నేల ఆ బాలుడిని మింగేసింది. కొన్ని రోజుల్లోనే కరువు ముగిసింది. పంటలు ఒక్క రాత్రిలోనే చేతికి అందచేశాయి. నీరు తిరిగి వచ్చింది. గ్రామం ప్రశాంతంగా మారిపోయింది. కాని ఆ ఒప్పందం ఒక్క ప్రాణం కోసం కాదు, అది ఆకలి తీర్చుకోవడం కోసం. ప్రతి 30 ఏళ్లకు ఆ చెట్టు ఒకరిని ఎంచుకుంటుంది. మరెవరో ఒకరు ఫిర్యాదు నమోదు చెయ్యాలి. ఆ ఎఫ్ఐఆర్ పోలీసుల కోసం కాదు, అది ఒక ఆచారం. ఇంక్ అంటే ప్రమాణం, సంతకం అంటే అంగీకారం. ఎఫ్ఐఆర్ లేకపోతే ఆ నీడ ఒక్కరినే ఎంచుకోదు, చాలామందిని ఎంచుకుంటుంది. మొదటి సంతకం చేసిన వ్యక్తి వంశంతో ఈ బంధం కట్టుబడి ఉంది. ఖురేషీ, సాక్షి, మధ్యవర్తి. ఆ వంశం చెట్టు విరిగిపోయే వరకు. హమీద్ మళ్లీ సిస్టమ్ చెక్ చేశాడు. అహ్మద్ ఖురేషీ 1896 ఫైల్ కింద ఒక చివరి చేతిరాత లైన్ జోడించబడింది. సాక్షి విఫలమైతే సమతుల్యత విస్తరిస్తుంది. అదే సంవత్సరం ఖురేషీ వంశం ముగిసిపోయింది. ఒక కూతురు మాత్రం బ్రతికింది. ఆమె పెండ్లి తర్వాత ఇంటి పేరు మారింది. ఇప్పుడు ఆ ఆచారానికి రక్త సంబంధం అవసరం లేదు, కేవలం అంగీకారం చాలు. అందుకే ఆ నీడ పోలీసు అధికారులను ఎంచుకోవడం ప్రారంభించింది. వాళ్ళు అధికార ప్రతినిధులు, సంతకం చేసేవారు, సాక్షులు. ఆ నీడ మారిపోయింది. ఇప్పుడు దానికి కుటుంబం అవసరం లేదు, దానికి ఒక వ్యవస్థ అవసరం. ఖచ్చితంగా 2:17 AM స్టేషన్లో కరెంటు పూర్తిగా ఆగిపోయింది. ఎమర్జెన్సీ లైట్లు ఎర్రగా వెలిగాయి. హమీద్ ఆర్కైవ్ రూంలో ఒంటరిగా నిలబడ్డాడు. పాత టైప్రైటర్ మళ్లీ టైప్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రింటర్ కూడా వెంటనే స్పందించింది. ఒక చివరి పేజీ బయటకు వచ్చింది. కేస్ నెంబర్ 2026, ఎఫ్ఐఆర్ నెంబర్ 2026, స్టేటస్ క్లోజ్డ్. దాని కింద విట్నెస్ యాక్సెప్టెడ్. రూంలో చల్లదనం ఒక్కసారిగా పెరిగింది. రూమ్ అంతా గుసగుసలతో నిండిపోయింది. బయట నుంచి కాదు, భూమి లోపల నుంచి. ఆ మర్రి చెట్టు వేర్లు భూమిలోంచి కాంక్రీట్ని చీల్చుకుని బయటకు వచ్చాయి. సన్నగా, నల్లగా, రక్తనాళాల్లా కనిపిస్తూ. అవి హమీద్ బూట్ల చుట్టూ చుట్టుకున్నాయి. లాగలేదు, ఎదురుచూశాయి. అతనికర్థమైంది, ఇంకా ఒక ఎంపిక ఉంది. అతను నిరాకరిస్తే చాలామంది మాయమవుతారు. ఆ ఊరు, స్టేషను కూడా కరువుతో కాలంలో కలిసిపోతాయి. ఆ చెట్టు బెదిరించదు, అది సమానంగా అందరినీ కాలంతో పాటు మింగేస్తది. ఇక తప్పక హమీద్ మర్రి చెట్టు వేర్లలోకి అడుగులు వేశాడు. లైట్లు వెంటనే తిరిగి వచ్చాయి. రూంలోని నేల మళ్లీ యథావిధిగా మారిపోయింది. ఆర్కైవ్ రూమ్ ఖాళీగా ఉంది. డెస్క్ మీద అతని బ్యాచ్తో పాటు ఒక పూర్తి చేసిన డాక్యుమెంట్ ఉంది. సంతకం అండ్ సీల్ చేయబడింది. మరుసటి ఉదయం అధికారులు సబ్ ఇన్స్పెక్టర్ హమీద్ రజా కనిపించడం లేదని రిపోర్ట్ చేశారు. సిస్టమ్ లాక్ చెక్ చేస్తే ఇలా చూపించింది: 2:17 AM మాన్యువల్ ఫైలింగ్ కంప్లీటెడ్. 2:18 AM కేస్ క్లోజ్డ్. సీసీటీవీలో ఏ అసాధారణం లేదు, ఏ నీడ లేదు, ఏ అంతరాయం లేదు. డేటాబేస్లో ఒక్క అప్డేట్ మాత్రమే ఉంది. యాక్టివ్ రిజిస్ట్రీ కింద నెక్స్ట్ రివ్యూ సైకిల్ 2056, దాని కింద ఒక మెరుస్తున్న కర్సర్. కేస్ నంబర్ 2026, ఎఫ్ఐఆర్ నంబర్ 2026, మిస్సింగ్ చైల్డ్ ? స్టేటస్ క్లోజ్డ్. నెక్స్ట్ సైకిల్ వరకు. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హారర్ స్టోరీస్ కెఫే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.